నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు జనసేన విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ జనసేన 10-12 సంవత్సరాలు పెట్టి కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితం ఆయనకి మనం చూసుకుంటే టికెట్ ఆయనకి దక్కలేదు, అలాట్ చేయలేకపోతున్నామని కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి సుజనా చౌదరికి ఇవ్వడం కూడా జరిగింది. సో ఆయన ఏ విధంగా మాట్లాడతారో, ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తారో అదే మీద ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మేము జనసేన పార్టీ ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో ఉండాలి, జనసేన జెండా ఎగరాలి, గాజు గ్లాస్ గుర్తు ఉండాలని మేము పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థించాం. కానీ మా అభ్యర్థనలు ఫలించలా. జనసేన పార్టీ జెండా లేదు, గాజు గ్లాసు గుర్తు లేదు. మా ఆవేదన అంతా ఒక్కటే, మా పార్టీ కేడర్ని కాపాడుకోవాలి, రాజధాని ప్రాంతంలో మా జెండా ఎగరాలి. మేము జెండా మోసే కూలీలుగా కాదు, నాయకులుగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించాం. కానీ మా కోరికని, మా అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పట్టించుకోవాలా. అందుకని ఈ రోజున నేను రాజీనామా కూడా చేయడం జరిగింది. మరి సుజనా చౌదరి గారు లాంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కోసం ఒక బీసీగా నేను ఎందుకు త్యాగం చేయాలి? మంగళగిరిలో కూడా చూడండి, అక్కడ కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కోసమే బీసీ త్యాగం చేశారు. అంటే బీసీలు త్యాగం చేయాలా? కమ్మ సామాజిక వర్గం వారు త్యాగాలు చేయడానికి పనికిరారా? బీసీలే త్యాగం చేయాలా? ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మేము కూడా పెత్తందారులకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తాను. సార్ ఇప్పటివరకు చూసుకుంటుంటే టీడీపీ పార్టీ అధిష్టానం ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆ బాటలో నడుస్తున్నారు. సో అందుకే మీలాంటి వాళ్ళకి అన్యాయం కూడా జరుగుతుంది స్థానికంగా అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దానికి మీరేమంటారు? ఎప్పుడైనా కూడా మనం ఒక పార్టీకి పనిచేసినప్పుడు ఆ నాయకుడు విధేయతగా ఉండేటువంటి నాయకుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పార్టీ జెండాను సుదీర్ఘకాలం మోయగలిగినటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఆయన వేరే పార్టీ నాయకులు చెప్తున్నారు, అందువల్ల సీట్లు వదులుకోవాల్సి వస్తుందనేటువంటి మాట నిజంగా వినడం దురదృష్టకరం. సొంత పార్టీ నాయకుల్ని కాపాడుకోకుండా ఇతర పార్టీ నాయకులకి సీట్లు కేటాయిస్తే ప్రజలు హర్షించరు, తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సార్ ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కనుందా, దక్కబోతుందా, అసలు దక్కిందని అనుకుంటున్నారా? ఏ విధంగా అనుకుంటున్నారు? నేను మొదట ఉద్యమ సంఘాల్లో పనిచేశా, ఉద్యమకారుడిగానే బయటకు వచ్చా, అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేశాం. పవన్ కళ్యాణ్ గారి చెబితేనే జనసేన పార్టీ జెండాని మేము మా భుజాల మీద పట్టుకొని ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా జారకుండా నిజాయితీగా, నిబద్ధతతో, క్రమశిక్షణతో మోసాం. మరి మాకు రాజకీయ పదవుల మీద కన్నా కూడా ప్రజా సంక్షేమం మీద, ఈ ప్రాంత అభివృద్ధి మీదే మాకు ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంది. ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి, విజయవాడ నగర అభివృద్ధికి బలమైనటువంటి బాటలు వేస్తాం. ఖచ్చితంగా నమ్మకం ఇచ్చేటువంటి నాయకులతో, భరోసా ఇచ్చేటువంటి నాయకులతో, మాట ఇస్తే నిలబడేటువంటి నాయకులతో ప్రయాణం చేస్తాం. సార్ పశ్చిమ నియోజకవర్గానికి ఒకవేళ జనసేన పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా మీరే గెలుస్తారని చెప్పి ప్రజల్లో బీభత్సమైనటువంటి ఉన్నటువంటి పట్టు అయితే చాలా బాగుంది. సార్ మిమ్మల్ని వెనకబెట్టారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సీరియస్ అవ్వడం కానీ, ఒక వ్యతిరేకించడం కానీ చేయకపోవడానికి గల కారణం ఏమండవచ్చు? ఈ ప్రశ్న ఆయన్నే అడగాలి. ఆయన జనసేన పార్టీలో బీసీలు కానీ మిగతా వర్గాలు కానీ ఆయన త్యాగం చేయాలని చెప్తున్నారు. త్యాగం ఎందుకోసం చేయాలి? భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని, త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ. కానీ జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేస్తుంది? దాని వెనకాలన్న ఆర్థిక ప్రయోజనాలు ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయాలి. సార్ మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు, సో నన్ను అసెంబ్లీకి పంపించండి అని మాట్లాడడం మాత్రం మాట్లాడుతున్నారు, కానీ నన్ను సీఎం చేసి నా వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు గెలిపించి వాళ్ళని ముందుకు తీసుకురండి అనే మాటలు మాట్లాడలేదు. సో ఆ వ్యాఖ్యల పట్ల మీరు ఏమన్నా ఆలోచిస్తారా సార్? అటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆకాంక్ష, కోరిక లేదని 21 సీట్లు తీసుకున్నప్పుడే అర్థమైపోయింది. 21 సీట్లు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎలా అవుతారు? కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించాలని, ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఆకాంక్ష, కోరిక జన సైనికులకి, వీర మహిళలకు ఉన్నాయి, కానీ ఆయనకి మాత్రం లేదు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఈ జన్మ కాలేరు. మీలాంటి వాళ్ళు పార్టీని నమ్ముకుని ముందుకెళ్తున్న వాళ్ళకి మరి మీకు ఎదురయ్యే సమస్యలు చాలా ఘోరంగా ఉంటాయి. ప్రత్యర్థుల నుంచి చాలా వరకు పోరాటాలు ఎదుర్కోవాలి, మీరు పోరాటం చేయాలి, దాంట్లో మీరు చాలా నష్టపోతుంటారు. సో మరి దానికి మీరేమంటారు? ఎన్నో ప్రజా పోరాటాలు చేశాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, పదుల సంఖ్యలో కేసులు పెట్టించుకున్నాం, రిమాండ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళం. అనేక విమర్శలు ప్రజల కోసం, పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పడ్డాం. మాకు ఇవేం కొత్త కాదు.
అవన్నీ కూడా మాకు ఆకాశం మీద మా మీద ఎవరైనా మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. నాలాంటి ఉద్యమకారుడు, నిజాయితీపరుడు, నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే అవన్నీ దూది పెంజరి ఎగిరినట్టే ఎగిరిపోతాయి. ఇప్పుడు సుజనా చౌదరితో మీరు కలిపి ముందుకు తీసుకెళ్తారు సార్ ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపుకి? రాజీనామా చేసే కదా, కూటమికి మద్దతు లేనట్టే. మీరు రాజీనామా చేశారు, కానీ ఈ నియోజకవర్గంలో మీకు ఉన్నటువంటి పట్టు వేరే కదా. నేను కూటమికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. కూటమికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజీనామా చేసా, భవిష్యత్ కార్యాచరణ 2 రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ అనఫిషియల్గా ఆయన వెనకాల ఉండి ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు అంటే సుజనా చౌదరి గారు మిమ్మల్ని కలిసి మిమ్మల్ని మాట్లాడినటువంటి విషయాలు కూడా మాకు ఇప్పటివరకు కొన్ని బయట వస్తున్నాయి మాటలు, దాన్ని ఏమంటారు? మీరు ఖండిస్తారా? అడగచ్చు. ఇవాళ నా రాజీనామా పత్రమే అన్నిటికీ సమాధానం. మరి నేను కనుక ఈ పార్టీలో కొనసాగుంటే వారికే పనిచేయాల్సి వచ్చేది. కానీ నేను రాజీనామా చేశానంటే నా భవిష్యత్తుని, నా సీటుని లాక్కున్నటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పనిచేసే ప్రసక్తే లేదు. నాలాంటి యువ నాయకుల్ని అనగదొక్కే ప్రయత్నం చేసినటువంటి పెత్తందారులకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. సార్ ఇప్పుడు మీ మధ్య ఒక డబ్బుల వ్యవహార వార్ ఒకటి నడుస్తుందంట. అంటే మీరు ఒక డిజిట్లో ఉన్నారు, ఆయన ఒక డిజిట్లో ఉన్నారు. సో ఇన్ని కోట్లు ఇస్తే నేను మీకు మద్దతు పలుకుతా, మీ వెనకాల నడుస్తా, నా వెనకాల ఉన్న కార్యకర్తలను కూడా నేను ముందుకు తీసుకొస్తా, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఒక వార్ నడుస్తుంది. నిజమా అబద్ధమా? రాజకీయాల్లో విలువలకి, విశ్వసనీయతకి, నిజాయితీకి, నిబద్ధతకి ప్రజలు హర్షిస్తారు, ప్రజలు మద్దతు పలుకుతారు. 10 సంవత్సరాలు పైగా మా పోరాటానికి నేను ఎన్నో ఆస్తులను అమ్ముకొని నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేశా. ఇలాంటి పెత్తందారులకి, పెట్టుబడిదారులకి ఎక్కడ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. నా వ్యక్తిత్వాన్ని చంపేటువంటి వ్యక్తుల యొక్క భవిష్యత్తు మీద ఖచ్చితంగా నేను ఏ విధంగా బలంగా నిలబడతానో మీరు చూస్తారు. పదే మీరు అడుగుతా ఉన్నారు. ఒక వ్యక్తి అమ్ముడు పోతే కదా కొనగలగాలి అవతల. అందరూ డబ్బులకు అమ్ముడు పోతారా? అందరూ అంగట్లో వస్తువులేనా? కనీసం వారం రోజుల నుంచి మరి ఇన్ని వేల కోట్ల వ్యక్తి నన్ను కలవగలిగారా? నేను కలిశానా? ఎవరైనా సరే నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు సింహంలా గర్జిస్తారని మీరు చదివి ఉన్నారు. చూస్తారు. పోతిన్ మహేష్ లాంటి వ్యక్తిని చూస్తారు. ఎలా గర్జిస్తానో, ఏం మాట్లాడతానో, ఎలా పని చేస్తానో మీరు చూస్తారు. డబ్బుడికి అమ్ముడుపోయే వ్యక్తులు ఎవరో ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడా, తల్లిని దూషించిన అటువంటి వ్యక్తికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారి దగ్గర డబ్బులు తీసుకుని అమ్ముడిపోయిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని ప్రశ్నించండి మీరు వెళ్ళి. అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు మద్దతు ఇస్తున్నావు అని మీరు ప్రశ్నించాలి. నాలాంటి నిజాయితీ పరుడి మీద 10 సార్లు ప్రశ్నిస్తే మీరు కూడా అటువంటి క్యాపిటలిస్ట్ దగ్గర, అటువంటి వ్యక్తి దగ్గర పెయిడ్ ఆర్టికల్కి వచ్చినట్టే అని భావిస్తా. సార్ మీలాంటి నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి నాయకులకి అన్యాయం జరుగుతుంటే నాదెండ్ల మనోహర్ హస్తం కూడా ఉందని చెప్పేసి అనుకోవచ్చా? అన్నీ మాట్లాడేందాక ఆ ప్రెస్ మీట్ తీసుకోండి, మీకు లింక్ పంపిస్తే అన్నీ అందులో ఉంటాయి. ఈ ప్రశ్నకి చెప్పే కదా అన్నీ ఏం జరిగింది. నాదెండ్ల మనోహర్ నాదెండ్ల మనోహర్ గురించి 100 చెప్పా, ఇందాక లింక్ పెట్టా. ఇంకా ఎంతసేపు అయినా కూడా ఇదే చెప్తా. ఈ పార్టీ సర్వనాశనం అవడానికి నాదెండ్ల మనోహరే కారణం. ఇండిపెండెంట్ గా పొడి చేసే అవకాశం అన్నీ చూస్తారు. 2 రోజుల్లో నా రాజకీయ నిర్ణయాలని చెప్తా. చివరిగా చెప్పండి సార్, సుజనా చౌదరికి మద్దతు పలుకుతారా లేదా? ఇందాక నీకు 10 సార్లు చెప్పా. సుజనా దగ్గర ఎంత డబ్బులు తీసుకొని వచ్చావు ఇక్కడికి? ఎంత తీసుకున్నావు? ఎంత తీసుకొని వచ్చావు ఇక్కడికి? బయట వస్తున్నట్టు ఆరోపణలు చెప్పు. సుజనా గారి దగ్గర ఎంత డబ్బులు తీసుకొని వచ్చావు? సుజనా దగ్గర డబ్బులు తీసుకొని వచ్చావా? ఆరోపణ సార్, అది మీరు అంతవరకు సుజనా గారి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చావా? ఆరోపణ సార్, అది ఖండిస్తారా? నీ బాడీ లాంగ్వేజ్, నీ ప్రశ్న ఇప్పటికి 10 సార్లు అడిగావంటే నువ్వు సుజనా దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చావని అనుకుంటున్నావు అన్నారు అందరూ. తల్లిని దూషించిన వ్యక్తికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ నీళ్ళు అడగవయ్యా ప్రశ్న? ట్విట్టర్లో ఆయనే పెట్టాడు కదా, సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి నేను తీసుకునే సీరియస్ యాక్షన్స్ నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి ఆయన అడుగు, ఎంత డబ్బులు ఇస్తే మీకు మద్దతు ఇచ్చావు, నీ తల్లిని తిట్టినా అని ఎవరిని అడగాలి? వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడుగు, డబ్బులు ఇచ్చిన సుజనా చౌదరి గారిని అడుగు. మమ్మల్ని అడగబాక, నువ్వు కూడా పెయిడ్ ఆర్టికల్ చేయబాక. థ్యాంక్ యూ సార్.